ఓ కాల్ అన్ని డౌట్స్ని క్లారిఫై చేసింది. వివాదాలు అనుమానాలు ఏం లేవని చెప్పేసి. అంతేకాదు ఆమె అధ్యక్ష అభ్యర్థి అని చెప్పకనే చెప్పింది. రోజు రోజుకు పెరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఒక అడ్డు కట్టబడింది. ఎందుకే ఆ కాల్ ఏంటనే కదా మీ డౌట్. వినండి. Kamala. Hello. Hi. Hey there. Oh, hi. You're both together. Oh, it's good to hear you both. I can't have this phone call without saying to my girl Kamala, I am proud of you. This is going to be historic. We called to say Michelle and I couldn't be prouder to endorse you and to do everything we can to get you through this election and into the Oval Office. Oh, my goodness. Michelle, Barack, this means so much to me. I am looking forward to doing this with the two of you, Doug and I both, and getting out there, being on the road. But most of all, I just want to tell you the words you have spoken and the friendship that you have given over all these years mean more than I can express. So thank you both. It means so much. And we're going to have some fun with this too, aren't we? ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష బరి నుంచి తప్పుకున్నాడు. కమలా హ్యారిసే నెక్స్ట్ అధ్యక్ష అభ్యర్థి అని చెప్పేశాడు. కానీ మాజీ అధ్యక్షుడు ఒబామా మాత్రం దీనికి ససేమిరా అంటున్నాడు అనేది నిన్నటి వరకు జరిగిన ప్రచారం. కానీ ఇప్పుడు ఈ ప్రచారానికి చెక్ పెట్టేశారు ఒబామా. అది కూడా ఒక కాల్ చేసి డైరెక్ట్గా కమలా హ్యారిస్కే కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పేశారు ఒబామా. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఒబామా హ్యారిస్ని అసలు యాక్సెప్ట్ చేయడం లేదని తెగ ప్రచారం జరిగింది. దీంతో కాస్త డౌట్స్ మొదలయ్యాయి. అవన్నీ కూడా క్లారిఫై అయిపోయాయి. చాలామంది కమలాకు జై కొడుతున్న డెమోక్రాట్లలోనే కొంతమంది భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న టాక్ కూడా బయటకు పోయింది. బట్ ఇప్పుడు ఈ అనుమానాలకు తెరపడింది. కమలాకు లైన్ క్లియర్ అయింది. ఒబామా తన భార్య మిషెల్ ఒబామాను బరిలోకి దించాలని అనుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. కానీ దీనికి కూడా చెక్ పడింది. ఎందుకంటే కమలాకు కాల్ చేసినప్పుడు ఫస్ట్ మాట్లాడింది మిషెల్ కావడమే హైలైట్. ఇక్కడ కమలాకు మద్దతు ఇస్తున్నందుకు తాము ఎంతో గర్వపడుతున్నామన్నారు ఒబామా దంపతులు. అంతేకాదు కమలా హ్యారిస్ను ఓవల్ ఆఫీస్కు పంపే విషయంలో తాము ఇద్దరం చేయాల్సిందంతా చేస్తామని హామీ కూడా ఇచ్చేశారు. ఈ వీడియోను ఒబామా తమ ఎక్స్ అకౌంట్లో కూడా పోస్ట్ చేశారు. సో ఒబామా ఈ వీడియోతో మొత్తం అమెరికన్ ఓటర్లకు ఓ క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. తాను కమలాను వ్యతిరేకిస్తున్నానన్న విషయం ఓ ప్రచారం మాత్రమే అని, తన పూర్తి మద్దతు ఆమెకే ఉందని చెప్పారు. మామూలుగానే కమలా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమెకు డెమోక్రాట్ల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. ఇప్పుడు ఒబామా కూడా మద్దతు తెలపడంతో ఆమె గ్రాఫ్ మరింత పెరిగిందని చెప్పాలి. ఒబామా సపోర్ట్ కమలా హ్యారిస్ ఫండ్ రైజింగ్ కార్యక్రమాలకు చాలా సహాయపడనుంది. ఆమెను అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా ఒబామా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఫండ్ రైజింగ్ ఈవెంట్లలో ఇప్పటికే కమలా రికార్డు సృష్టించారు. కమలా హ్యారిస్ కోసం నిర్వహించిన జూమ్ కాల్లో రికార్డ్ స్థాయిలో మహిళలు పాల్గొన్నారు. గంటన్నర కంటే తక్కువ సమయం జరిగిన ఈ కాల్లోనే ఏకంగా $2 మిలియన్, అంటే మన భారత కరెన్సీలో దాదాపు 16 కోట్లకు పైగా విరాళాలు అందాయి. కమలా హ్యారిస్కు మద్దతుగా వైట్ విమెన్ ఆన్సర్ ది కాల్ పేరుతో జూమ్ వేదికగా ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ జూమ్ కాల్లో ఏకంగా 164,000 మంది పాల్గొన్నారు. జూమ్ కాల్ చరిత్రలోని అతిపెద్ద గ్రూప్ కాల్ ఇదే. ఓవరాల్గా చూస్తే కమలా అభ్యర్థిత్వం దాదాపుగా ఫైనల్ అయినట్టే. ఇక అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం అని చెప్పాలి. అయితే అప్పుడే ఆమె తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్పై విమర్శల డోసును పెంచేశారు. ట్రంప్తో తాను డిబేట్కు రెడీగా ఉన్నానని సవాల్ కూడా విసిరారు. అయితే అనూహ్యంగా ట్రంప్ మాత్రం డిబేట్ ఇప్పుడే కాదని దాటవేస్తున్నారు. మొదట అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత తాను డిబేట్లో పాల్గొంటానని చెప్పారు ట్రంప్. నిజానికి బైడెన్ ట్రంప్ మధ్య డిబేట్ జరిగినప్పుడు ట్రంప్కి ఎక్కువ మార్కులు పడ్డాయి. అంతేకాదు ఆయన గెలుపు పర్సంటేజ్ కూడా పెరిగింది. దీనికి కారణం బైడెన్ వ్యవహరించినటువంటి తీరు, ఆయన మతిమరుపు, ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా దానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కానీ కమలా ఎంట్రీతో ఇప్పుడు ఆ గ్రాఫ్ కాస్త తగ్గింది. ఎవరిది? ట్రంప్ది. జస్ట్ కాస్త మెజారిటీతో ఆయన టాప్లో ఉన్నారు. కానీ ఒక్కసారి వీరిద్దరి మధ్య డిబేట్ జరిగితే అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. మరి ఆలోపు అమెరికన్ పాలిటిక్స్ ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.